వెల్కమ్ టు మాధవి సోమ క్రియేషన్స్. నా పేరు మాధవి సోమ. మధులత డూప్లెక్స్ బ్లాగ్ చేస్తుంది. డూప్లెక్స్ ఇల్లు సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది. చెప్తుంది. సో నేను చెప్తాను ఇప్పుడు. ఎంత బాగుందో అసలు, ఇది చాలా బాగా రవగాని అందరి దృష్టి దీనిపైనే పడాలి అని పీస్ఫుల్గా ఉండాలని ఇలా చేయించుకున్నారనమాట. సో లుకింగ్ కోసం కూడా బ్లూ, రెడ్, గ్రీన్ అలా లైట్స్ పెట్టించారు. సూపర్ ఉన్నది అనమాట. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. బయట ఎలా ఉందో ఇక్కడ కూడా అలా ఉంటుంది ఫాల్ సీలింగ్. అండ్ ప్లస్ ఇక్కడికి రండి, ఇవి రిమోట్ తో కంట్రోల్ చేసే చెప్పు. హాయ్ చెప్పు. ఈ ఫ్యాన్స్ రిమోట్ తో కంట్రోల్ చేశారు అనమాట. అండ్ ఇది పైన సేమ్ ఇలానే ఉంటుంది, అది లోపలికి ఉంటుంది అనమాట. ఇది బయట ఉంటుంది, అన్ని దగ్గర తెప్పించుకున్నారు. మళ్ళీ చెప్పాలండి, ఇది టీవీ సెట్ అనమాట. టీవీ సెట్ లుకింగ్ కోసం, వైట్ అండ్ బ్లాక్ కోసం అని ఇలా చేయించుకోవాలి. కలర్ తీసుకోవాలి, ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ ఎక్కడ నుంచి అనిపిస్తుంది. సేమ్ పైన లాగానే, పైన ఎలా ఉంటుంది కూడా అలానే, కానీ ఇక్కడ ఫ్యాన్ కూడా ఎక్స్ట్రా వచ్చు. సో ఇది ఫస్ట్ యూనిట్ కదా, కొంచెం బాగుంటుంది అది. ఇదంతా అది ఇక్కడ కూడా ఇచ్చారు, ఇందులో పెట్టుకోవడానికి ఇది. అండ్ ప్లస్ నేను చెప్పాను కదా, ప్రతి దగ్గర ఈ ట్యాప్ ఉంటుంది లైట్, ఇబ్బంది పడకుండా. సేమ్ పైన చూపించండి ఒకసారి. ఇదైతే అన్ని ఇంట్లో నాకు ఇది ఎక్కువ నచ్చింది. ఇంపాల్సింది ఇది దోమలు రాకుండా చేపించుకుంటారు కదా, ఇదనమాట. డిజైన్ ఎంత బాగా వచ్చింది, చూడ్డానికి కూడా బాగుంది బయట నుంచి. డిజైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఇది చాలా అనమాట. పన్ను ఉన్నది. డిజైన్ గురించి మాట్లాడాలి అసలు. మీకు దగ్గర ఉండి ఇలా చేయడం కష్టం యాక్చువల్గా, మీకు దగ్గర ఉండి చేయించుకున్నారు. ఇలా స్టెప్స్ అన్నమాట. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు పైన. ప్లస్ ఇది వినాయకుడు సరే ఎంత బాగుంది, ప్లస్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ సేమ్. చాలా ప్లెజెంట్ చూపిస్తాను. లోపల నుంచి లైట్ వస్తుంది అనమాట. ఇంకా నైట్స్ అయితే అండ్ ప్లస్ అయితే మనకు డిజైన్స్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కలిసాము తోడలు, నరసింహస్వామి పూజ జరిగింది ఇక్కడ. ఓపెన్ కిచెన్ అండి. సెట్ అయ్యేలాగా మళ్ళీ ప్లెజెంట్గా కనిపించాలని ఇది పెట్టించాలన్నమాట. ప్లస్ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం అది పెట్టించారు. వెనకాల చూసేది నీట్గా, ఇదంతా లుకింగ్ కోసం అనమాట మొత్తం. ఇది ఎంత ప్లెజెంట్ పెట్టిస్తే అక్కడ నుంచి ప్లస్ ఇది వాల్ పెయింటింగ్ సెట్ అయ్యేలా. డైనింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు, కానీ డైనింగ్ ఏరియా బట్ పెట్టుకోవచ్చు. కానీ ఊర్లలో ఎలా ఉంటుంది, ఎలాగో డైనింగ్ ఏరియా పైన తినరు, అనవసరంగా ప్లేస్ చిన్నగా. అదే ఒకవేళ మనకు కావాలనుకుంటే చిన్నపిల్లలకు ఇలా పరిపేసేసి ఇక్కడ ఒక ఏరియా చేసుకోవచ్చు చిన్నపిల్లల కోసం. ఇది స్టోరేజ్ అండి. అది స్టోరేజ్ పర్పస్.
యాక్చువల్లీ అన్ని క్లోజ్ అనమాట స్టోరేజ్ వీళ్ళు ఏమవుతారండి? మా పెద్దత్త గారు మా నడపత్త గారండి. అండి హాయ్ చెప్పండి. మా నడపత్త జపాల టైప్ ఉందా? సో ఇక్కడ నార్మల్ ఆల్ట్రేషన్ అయితే ఎంత లుకింగ్ ఉందా అనేసి రౌండ్ చేయించారు. అవన్నీ చెట్లు తెంపేస్తున్నారు అన్న. రౌండ్ చేయించారు. ప్లస్ ఇది లుకింగ్ ఇక్కడ మిర్రర్ కొంచెం డల్ కాకుండా ఇది ఇలా చేయించారు. ఇది ఓపెన్ కిచెన్. ఈ డిజైన్ చూస్తారు ఎంత నీట్గా బాగుందండి. యాక్చువల్లీ ఇది కవర్స్ తీసేయాలి కానీ చిన్నపిల్లలందరూ పాడు చేస్తారని ఇదంతా ఓపెన్ కిచెన్ ఇదంతా. సో ఇలా ఈసారి ఈ డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో ఉంటే కదా చాలా నీట్గా ఇచ్చారు. డెకోలం ఫీట్ ఇదంతా. సో నీట్గా ఇచ్చారు డిజైన్ చూసారా. మళ్ళీ ఆడ్గా ఉండకూడదు ఎందుకంటే వైట్ ఉంది కాబట్టి మరి ఆడ్ లుక్ ఇవ్వకుండా చాలా ప్లెజెంట్ లుక్ ఇచ్చారు. సేమ్ ఇవన్నీ పైన కొంచెం వేరే కలర్ ఇక్కడ బ్లాక్ ఇచ్చేస్తారు. డౌన్ సైడ్ ఇదంతా కిచెన్. ఇది మళ్ళీ చూపిస్తాం మేము ఇదంతా బాగా చేశాక. ఫాల్ సీలింగ్ నార్మల్ ఇచ్చేస్తారు దీనికి. అక్కడ లైటింగ్స్ ఇచ్చారు చూస్తారా పైన. నైట్స్కి అయితే చాలా బాగా లుక్ ఇస్తుంది. అదంతా స్టోరేజ్ పర్పస్. బాల్కనీ. ఇది బాల్కనీ. ఇది చిన్ని అంటే తెలుసు కదండి. ఇవన్నీ స్టోరేజ్ పర్పస్. ఓపెన్ చేయండి. ఇది నార్మల్ బాసులు పెట్టుకోవడానికి అవి. ఇది స్పూన్స్ మనకు తెలుస్తుంది ఇంకా ఎలా ఉంటాయో. అండ్ పార్టీషన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పెద్ద పెట్టుకోవచ్చు. ఇక్కడ స్పూన్స్ డివైడ్ చేసుకోవచ్చు ఎప్పుడు ఎలాంటివి పెట్టుకోవాలని. ఇది 4 యాక్చువల్లీ ఇది 4 స్టవ్స్ అనమాట. ఇది యాక్చువల్లీ దగ్గరుండి కొనుక్కొచ్చారు. ఇది దగ్గరుండి కొనుక్కొచ్చారు యాక్చువల్గా. అంటే ఇది దీనికి సెట్ కావాలి ప్లస్ పెద్ద ఉండాలి అంటే సో సెట్ అయ్యేలాగా దీన్ని తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదంతా సెట్. ఇది నార్మల్ ఇలాంటి ఇవ్వకుండా ఇలా అయితే కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. ఇలా అదే హ్యాండిల్స్ ఉన్నాయనుకోండి అది కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఇవి పెట్టించాలి. ఇదంతా ఎస్ఎస్ హ్యాండిల్స్ అండి. ఎస్ఎస్ హ్యాండిల్స్ అనమాట ఇవి. ఇది కూడా స్టోరేజ్. ఇంకా ఇది కూడా స్టోరేజ్. ఇక్కడ చిన్న చిన్నవి పోపు అవన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. ఇవి పోపువి దగ్గర ఇక్కడ వస్తుంది కదా స్టవ్. సో ఈజీగా ఉంటుంది. హ్యాండీ ఉండాలని అక్కడ పెట్టుకుంటారు. అవి స్టోరేజ్ పర్పస్. ఇప్పుడు మా అమ్మగారు ఇక్కడ పికిల్స్ కానీ ఇక్కడ పికిల్స్ ఇక్కడ వండినవి పెట్టుకోవచ్చు. లోపలికి రాకుండా ఓవెన్ గ్రైండర్ కోసం అక్కడ హోల్డర్ చెప్పండి. అక్కడ ఓవెన్ పెట్టుకోవచ్చు. ఇంకా గ్రైండర్ కూడా అక్కడే వస్తుంది ఎందుకంటే అక్కడ హోల్డర్ కూడా ఇచ్చేసాడు దగ్గరనే. సో అక్కడ అవి ఫిక్స్ అయిపోతాయి. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం కాకుండా సో ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండిల్కి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఈజీ ఉంటుంది. అందుకే ఓపెన్ కిచెన్ ఇస్ బెటర్. ఇగో అయిపోయింది కదా. ఇంకా అయిపోలేదు. నేను ఇప్పుడు మీదికి వెళ్ళాలి. మళ్ళీ మీదికి వద్దామంటే ఇంకో బెడ్ కొంచెం పెద్దగా వచ్చింది. ఇది పైన ఫాల్స్ చూసారా అన్ని సేమ్ టైప్ ప్యాటర్న్స్ అనమాట. ఇది వైట్ కాంబినేషన్. సేమ్ కిందలో ఇక్కడ లాగానే ఇక్కడ మిర్రర్ వస్తుంది. ఇది కూడా సేమ్ స్లైడింగ్ డోర్స్ కాంబినేషన్. ఆల్వేస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది కూడా మూవబుల్ కాదు బెడ్. దిస్ ఈస్ ఇట్ అనమాట. అక్కడ కూడా స్టోరేజ్ కోసం అది యూజ్ అవుతుంది పైన. దిస్ ఇస్ ద బాత్రూమ్. అన్నీ సేమ్ అనమాట. మరీ ఆడ్గా కాకుండా
సో అటు వైట్ అయితే పాడైపోతుంది పక్క బాత్రూమ్ది. సో అటు వైట్ కాకుండా ఆడ్ లుక్ ఇవ్వకుండా సో క్రీమ్ కలర్ పిక్ చేశారు దీన్ని. చాలా నీట్గా ఇచ్చారు. సేమ్ పైన నాకు లాగానే ఉంటుంది కానీ కొంచెం స్పేషియస్ వస్తుంది కొంచెం. సేమ్ పైన ఉన్నట్టు స్లైడింగ్ అనమాట. సో సేమ్ తెలుసు కదండి హ్యాంగ్ చేసుకోవడానికి. అదే ఇప్పుడు స్లైడింగ్లో ప్రిఫర్ చేయకపోతే ఇదంతా అవి ఓపెన్ చేయడానికి ఎక్కువ ప్లేస్ కన్జ్యూమ్ చేస్తుంది, నడవడానికి రాదు. సో అందుకని దీస్ ఆర్ ద బెటర్ అనమాట. ఇక్కడ మనకి వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి పైన అన్నిట్లలో ఉంటుంది. సో ఇదన్నమాట అన్ని ఎల్ఈడి లైట్స్ మొత్తం. ఇక్కడ లైట్స్ వస్తాయి. యాక్చువల్లీ కొత్త కదండి, నాకు కూడా తెలియదు ఎక్కడ చూడండి. ఇలా అయిపోవచ్చు. ఇది కొంచెం ప్రైవేట్ స్పేస్ ఇస్తారు అన్నమాట. ఇక్కడ ఒక కర్టెన్ ఇస్తాం అనుకోండి, ప్రైవేట్ స్పేస్ అయిపోతుంది. సో ఇలా వస్తే చూడండి ప్లస్ ఆ బుద్ధ యూనిట్ అది చాలా బాగుంది. ఇలా అయితే ఇవన్నీ వెయిట్గా ఎంచేస్తాను. ఇది బ్రేకా? సో లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా డెకరేషన్ కావాలి, ఇంకా పర్ఫెక్ట్ చూసారు. ఇంకా రాగానే అది ఎంత బాగా అనిపిస్తుందో పైన. ఈ కలర్ కాంట్రాస్ట్ అదంతా బాగుంది, ఇదంతా నీట్గా ఇచ్చారు. ఇది వైట్కి కాంట్రాస్ట్ ఉండాలని ఇలా అన్నీ ఇదే కాంబినేషన్ అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మొత్తం కొంచెం ప్లెజెంట్గా నీట్గా ఉంటుందని మామూలుగా ఇది చేయించారు. ఇది గ్లాస్ డోర్. ఇంకా యాక్చువల్లీ ఇంకా ఫిల్ చేయాలి రాళ్ళు, ఇంకా అక్కడ చెట్లు, పెట్టిద్దాం అనుకుంటున్నాం ఇవాళ. సో ఇదో ఇంకో బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. చూపించరండి. ఇది డోర్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇదంతా మా మామగారి దగ్గర చేయించుకున్నారు. ఇది సేమ్, ఇవన్నీ అన్నిట్లో సేమ్ ఉంటాయి. సేమ్ ఇది కూడా, ఇది డిజైన్ విండోస్ ఓపెన్ చేయవా? సేమ్ ఉండాలనేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటే కబోర్డ్స్ అన్నీ కూడా అవే. ఇది బెడ్ కాదు, బెడ్ కూడా మూవబుల్ కాదు. పైన సీలింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు నీట్గా. అండ్ దీనికి కలిసే కాగా బెడ్ వచ్చేలాగా ఇలా ఇచ్చారనమాట. అంటే లో రూఫ్ వచ్చిందండి, ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి. సామాన్ పెట్టుకోవడానికి అందులో పెట్టేసి లో రూఫ్ ఇచ్చారు దీనికి. అండ్ ఇవి కూడా దగ్గర నుండి డిజైన్ చేయించుకున్నారు మామయ్య గారు. ఇది డోర్, ఇది పెట్టింది అనమాట. ఇది యాక్చువల్లీ ఇది పెట్టించుకుంటే వెంటిలేషన్ కోసమా? పిల్లలు వెంటిలేషన్ కోసం. అక్కడైతే మనం ఏం చక్కగా కూర్చోవచ్చు అనమాట. అక్కడ కూర్చోండి ఒకసారి. ఇక్కడ ఒక బెడ్ వేసుకొని ఒక మెత్త లాంటిది వేసుకొని ఇలా కూర్చొని చాలా నీట్గా ఉంటుంది అనమాట.
అది ఓపెన్ చేసి ఇదేంటండి? ఇది కబోర్డ్స్ అండి. మిర్రర్ వచ్చిందా మళ్ళీ? ఎస్ మిర్రర్ బాగుంది. ఇవి ఓపెన్ చేయండి. అన్నమాట. స్లైడింగ్ ఇవన్నీ. ఇటు సైడ్ ఓపెన్ చేయండి. స్లైడింగ్ మోడల్. అన్నీ సామాన్ పెట్టుకోవడానికి బట్టలు బాగా పెట్టాలి. చూడు సూపర్ సూపర్. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి సక్సెస్ అయితే ఇద్దరం ఓకే చేద్దాం. ఇక్కడ వెళ్ళండి. ఇది చూడండి, ఇక్కడ ఏరియా కొంచెం డల్ అయిపోతుందేమో అనిపించి అలా పెట్టించాం. సో దానికి లుకింగ్ అనేది చాలా బాగా వస్తుంది దానివల్ల, ఆ లైటింగ్ వల్ల. అండ్ ఇక్కడ ఒక సెల్ఫ్ టైప్ అక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లుకింగ్ వైజ్ బాగుంటుంది. ఇక్కడ చెట్లు ఇవన్నీ ఐక్యా నుంచి పెట్టొచ్చారు. ఐక్యా దగ్గర కొనుక్కున్నారు. ఇది దగ్గర నుంచి చేయించుకున్నారు. అంటే దీనికి సెట్ అయ్యే వాళ్ళు చాలా తిరిగి తీసుకున్నారు అన్నమాట. ఇదంతా ఇది టీవీ యూనిట్. ఇది టీవీ యూనిట్ అండి. ఇది 3D టైప్ అన్నమాట. ఇది బాగుంది. కంప్యూటరైజ్డ్ వర్క్ అండి. అంతా కంప్యూటరైజ్డ్ వర్క్. కంప్యూటరైజ్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది మళ్ళీ అన్నమాట. ఇదంతా కంప్లీట్ ఇది చూడండి బాగుంది. అదే స్విచ్లే స్విచెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది దాని ఇక్కడ లైట్స్ కూడా వస్తాయి దీనికి. సో నైట్ అండ్ లైట్ లుక్ బాగుంటుంది ఇక్కడ. బాగా ఇది ఎట్లా ఒకవేళ బాగా వెంటిలేషన్ వద్దనుకుంటే ఇలా చేసుకోవచ్చు. వెంటిలేషన్ కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. చిన్న ఇలాగే కాదు. చిన్న యాక్చువల్లీ ఇది కూడా ఓపెన్ పెట్టిన అంత చిన్నపిల్లల వల్ల అది అవి పెట్టించేసామని. ఇదంతా ఇది ఒక సెట్. పైన ఫాల్ సీలింగ్ అంతా సేమ్ టైప్ అన్నమాట. మొత్తం ఇది ఇంకో బెడ్. చిన్న బెడ్రూమ్ పిల్లలది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా. ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారనుకుంటే నార్మల్ 1 వేసేసుకొని చాలా పెద్దది అనిపిస్తుంది. మీరు ఒకసారి ఫ్లోర్ గమనించాలి. ఉడ్డు కాదు, ఇవి టైల్స్ యాక్చువల్లీ. అంటే ఆ లుక్ కోసం రావాలని అనుకుంటే మనం అంత చేయలేం కదా. ఉడ్ అయితే అంత ఊర్ సైడ్ అంతా వేరే ఉంటుంది కాబట్టి ఇదైతే కొంచెం లుకింగ్ బాగుంటుంది. ప్లస్ మనం మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. దీనికి ఇందులో వాష్రూమ్ కూడా ఇచ్చారు. అంతా నీట్ అన్నమాట. షవర్ అంతా అన్ని వాష్రూమ్స్లో ఇలానే ఉంటుంది. అన్ని వాష్రూమ్స్ డోర్స్ అన్నీ ఇవే వాష్రూమ్ డోర్స్. ఇది ఒక మిర్రర్. అన్ని డోర్స్ అన్ని వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. ఇదేంటండి? చూడండి ఎంత ఇది యాక్చువల్లీ ఇక్కడ మిర్రర్ రావాలి, ఇంకా పెట్టించలేదు. ఇది మిర్రర్ యూనిట్ అనమాట. ఇదంతా అన్ని డోర్స్ ఇది చూడండి ఎంత బాగా ఇచ్చారు. ఇది చేపించుకున్నారు యాక్చువల్లీ వాళ్ళు దగ్గర ఉండి చేపించుకున్నారు. అంతా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. అదంతా బయట వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది ఎక్కడ తీసుకురండి? అంటే కనిపించకుండా ఉండాలనుకుంటే అదనమాట. ఒకటే ముందు పిక్చర్ చూస్తే కింది ఇప్పుడు అటు సైడ్ లైటింగ్ వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. మరి ఓపెన్ చేయండి. ఓపెన్ కదా.
ఇంకా 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 అండ్ ఈ పిల్లలకి హ్యాంగర్ అయితే చాలా తిరిగి ఎంత సెట్ అవుతుంది అనేసి తీసుకున్నారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్లీ అంటే చిన్నవి చిన్నగా అయిపోతున్నాయి కానీ పెద్ద హ్యాంగర్స్ అయితే బాగుంటుంది అనేసి సో కింది వరకు లుక్ ఇచ్చేస్తారు అనమాట. కింద వరకు లైటింగ్ వచ్చేస్తుంది. జూమ్ చాలా బాగుంది. ఇదంతా గ్లాస్ ఇచ్చేసాను. అయితే కిందకి వెళ్తాను. పై కావాలి పై నుంచి కిందకి పోదు. ఇదంతా డిజైన్ ఎంత యాక్చువల్లీ చెక్కని ఇది అసలు పాడదు అనమాట. యాక్చువల్లీ ఊర్లో సైడ్ అన్ని ఇదే చేయించుకుంటారు ఇట్లాంటివి. సో ఇది అసలు పాడదు, నీట్గా ఇచ్చారు వర్క్ మొత్తం. ఈ డిజైన్ కూడా చేయించుకున్నారు దగ్గర స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ వస్తే సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి బయటికి రావడం అనమాట. ఇదంతా ఏరియా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చేసారు. ఇదంతా లోపల నుంచి ఎంత బాగా కనిపిస్తుంది, బయట నుంచి లోపలికి. పైన అటు సైడ్ ఇచ్చిన అంత అసలు ఎంత నీట్గా వచ్చింది అసలు. నాకు అన్నిటికీ ఎక్కువ నచ్చింది. బాగుంది. అది పైనకి వెళ్తే పెంట్ అవుతుంది. పెంట్ అవుతుందా? వెళ్దాం పండి. లిఫ్ట్ అండి ఇది? మీరు ఇక్కడ గ్లాస్ ఇచ్చారు. సో ఇదంతా వైట్ అనమాట. వైట్ అండ్ మొత్తం ఇంట్లో వేరే కలర్సే ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. సో ప్లెజెంట్ లుక్ ఇస్తుంది. పెంట్ హౌసెస్ చెట్లు పెట్టేసారా? ఇదంతా గార్డెనింగ్ టైప్ అనమాట. ఇంకా చాలా చెట్లు వస్తాయి. ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంట్లోకి ఇలా ఇవన్నీ చెట్లు పెట్టేశారు ముందే. అంటే ఇంట్లో చెట్లు అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడ చూడండి, అక్కడ చూడండి, చాలా ఉంటాయి చెట్లు. ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, వాష్ బేసిన్ అండ్ మిర్రర్. యాక్చువల్లీ ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఇది ఉంది. ఇవాళ వచ్చారు కాబట్టి పెంట్ హౌస్ అది పెంట్ హౌస్ అండ్ బార్ యూనిట్ టైప్ అనమాట. బార్ యూనిట్ టైప్. ఇది టీవీ యూనిట్ సెట్ అనమాట. నైట్ చిల్ అవ్వచ్చు అనమాట మొత్తం. లైట్స్ అయ్యి ఇంకా పెట్టినట్టు. ఇది కూడా సేమ్ అలాగే సేమ్ అట్లా. అండ్ అది ఎంత నీట్గా అదే. ఇది 3D పోస్ట్ అనమాట. వాల్ పేపర్ 3D వాల్ పేపర్. అంటే చూస్తే ఉన్నట్టు ఉంటుంది దూరం నుంచి చూస్తే. ఇదంతా సెట్. యాక్చువల్లీ ఇంకా మొత్తం ఫిలప్ చేయించుకోవాలి మొత్తం. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ప్లస్ వాష్ సేమ్. పైన వాటర్ వచ్చేసినాయి కదా. ఫాల్ సీలింగ్ కూడా సేమ్ కింద డిజైన్ టైప్లో ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా సో లైటింగ్ అనమాట అది వస్తుంది. సో కింద టైపే అన్ని ఫాల్ సీలింగ్ సేమ్ టైప్. కాంట్రాస్ట్ సేమ్. ఈ డోర్ కూడా అన్నీ సేమ్ అనమాట. దగ్గర నుంచి చేయించుకున్నారు అన్నీ. ఇలా అయితే పైనకి వెళ్ళొచ్చు, నార్మల్ ఉంటుంది. ఇంకా ఇవన్నీ చెట్లు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇవన్నీ ఎక్కడ పెడతారు? ఇదన్నీ ఇట్లా డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ
ఇంకా పైనకి వెళ్తే పైన నార్మల్ టెర్రస్ ఉంటుంది అన్నమాట. నార్మల్ మీకు అంతవరకు ఎక్కువ నార్మల్ పైన వాటర్ ట్యాంక్ అది ఉంటుంది ఇదంతా గార్డెనింగ్ గార్డెనింగ్ బాగుంది. గులాబీ చెట్లు ఉన్నాయి. గులాబీ చెట్లు, మల్లె చెట్లు, ఇంకా కొన్ని రోజులు ఇంకా చాలా పెడతారు. ఇవన్నీ పచ్చని చెట్లు, పొలాలు, అందుకే ఊర్లలో కట్టుకోవాలి ఇల్లు. చాలా బాగుంది. బాగుంది కదండి. అండ్ ఇక్కడ కూడా మనం సీటింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అదేం చెరువు అండి? అది నార్మల్ ఊర్లలో చెరువులు ఉంటాయి కదండి. ఊరికి ఒక చెరువు ఉంటుంది ఇటు సైడ్, ఊరు సైడ్. సో అవన్నీ పొలాలు. వాతావరణం బాగుంది కదా ఇక్కడ. ఇంకా వర్షాకాలం, ఇది వర్షాకాలం అనేది ఇంకా ఎక్కువ పచ్చగా ఉంటుంది అన్నమాట. వ్యూ ఇక్కడ నైట్ ఈవినింగ్ టైంలో బాగుంటుంది. ఇంకా 6-5:30 అలా చాలా బాగుంటుంది. ఇది ట్యాబ్ ఇచ్చారు ఇక్కడ. పెట్టేస్తే అది మిర్రర్ కింద పెట్టించింది. కింద ఒక దగ్గర పెట్టింది కదా. సో ఇటు సైడ్ కూడా ఫాల్స్, ఇటు సైడ్ బాల్కనీ టైప్. ఇక్కడ ఒక ట్యాబ్ ఇచ్చారు. ఇక్కడ ఒక ట్యాబ్ వచ్చింది. ప్రతి ఫ్లోర్కి ఒక ట్యాబ్ ఇలా ఉంది. ఇబ్బంది పడకుండా లోపల నుంచి ఇప్పుడు ఇదంతా కడగాలన్నా కూడా సో అది యూజ్ అవుతుంది. ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది. ఇదంతా గుడి, అదంతా గుడి. ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి, సెకండ్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట గుడి. చాలా బాగా వ్యూ అంతా బాగుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైమ్స్లో అద్దె సూపర్ ఈవినింగ్ టైమ్స్. సో ఈవినింగ్ టైం చాలా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు. చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.